దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి క్యాన్సర్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అపోలో ఆసుపత్రి ఆంకాలజీ సీనియర్ వైద్యుడు డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో ఆన్ మాస్క్ క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే క్యాన్సర్ వారియర్స్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనంతరం జీవితంలో ఏ విధమైన వివక్ష లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అపోలో క్యాన్సర్ సెంటర్ ను అపోలో ఆసుపత్రి పరిచయం చేస్తుందన్నారు. సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ మాట్లాడుతూ క్యాన్సర్ కలిగి ఉన్న వారి పట్ల వివక్ష నిర్మూలన, వారి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలకు ఆటంకం కలిగించకుండా చూడాల్సిన అవసరం సమాజానికి ఎంతైనా ఉందన్నారు. 2023 की when I was told that na ovarian cancer undani May 2023 की when I was told hospital that na ovarian cancer undani trouble pain okate anni baga pajjam I am doctor 2023 May lo telagane Dr. Suman garu vachina ayurveda we have ovarian cancer Stage 3 advanced May Telangana Dr. Suman garu land highlight ovarian cancer stage 3 advanced angane na జీవితంలో అన్ని బ్లాంక్ హైలైట్ ఏమి అర్థం అవ్వలేదు. జాగ్రత్తగా రావచ్చు చెప్తూ ఉండేది ఇట్ కానీ ఆ 7 సోట్ కానీ ఆ జీవితం లైక్ అడ్వాన్స్ పడిపోతారు. Last year I had no idea about this. I was diagnosed with acute myeloma. చాలా బాగా చూసుకున్నా చెప్పాలంటే నార్మల్ గా they didn't feel like patient. I had no idea about this and then చాలా బాగా చూసుకున్నా చెప్పాలంటే నార్మల్ గా కొన్ని పేషెంట్ ట్రీట్మెంట్ and then ఇంకా పని చేయలేదు అని కూడా అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ 2 కీమోస్ అయితే పని చేయలేదు, ఇంకా నాట్ షోయింగ్ ఎనీ ప్రోగ్రెస్ అని పని చేయట్లేదు అని కూడా చెప్పారు. యాక్చువల్లీ ఫస్ట్ 2 కీమోస్ అయితే పని చేయలేదు, ఇంకా ఈ టెక్నాలజీ వల్ల ప్రోగ్రెస్ అని అంటున్నారు. బట్ హెల్ప్ మీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది నాకు. ఈ టెక్నాలజీ వల్ల హెల్ప్ మీ trying to pick up the cancer even before the symptoms can screening. So is it possible? Maybe not in all cases, but maybe in some cases yes, we can definitely pick up the cancer even before the symptoms can appear. For example, is it possible breast cancer? Maybe not in all cases, but maybe in some cases yes, we can definitely pick up cheyalante before the symptoms can appear. For example, mammogram breast cancer మనం symptoms రాకముందే పట్టుకునే అవకాశం. సో దానివల్ల ఎర్లీగా కూడా మనం డిటెక్ట్ చేయాలంటే తక్కువ ట్రీట్మెంట్ మనం దాటి వాళ్ళందరికీ పేషెంట్ కూడా చాలా తక్కువ ఇబ్బందులు మనం సిమ్టమ్స్ అలాగే పట్టుకునే లంగ్ క్యాన్సర్ కి మనం దానివల్ల ఎర్లీగా కూడా ఎవరైతే మేబీ 37 ట్రీట్మెంట్ కంటే ఎక్కువ క్యూర్ చేస్తారు పేషెంట్ కూడా వాళ్ళకి తక్కువ ఇబ్బంది మేబీ ఒక అలాగే సిటీ స్కాన్ చేయడం లంగ్ క్యాన్సర్ కి మనం చేయొచ్చు అంటే సో ఎవరైతే ఇవన్నీ మన గవర్నమెంట్ కంటే రికమెండ్ చేస్తారు లేవు కానీ వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఒక సిటీ స్కాన్ చేయడం వల్ల మనం పికప్ చేసే అవకాశం కూడా రావచ్చు. సో ఇవన్నీ మన గవర్నమెంట్ రికమెండేషన్స్ లేవు కానీ బట్ వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే తగ్గట్లేదు డిస్కలరేషన్ ఉంది అంటే అలాగే ఈ డాక్టర్ గారితో తింటా ఉంటారు చాలా ఒకసారి చూపించుకుని సో వాళ్ళకి ఏమైనా అల్సర్ ఉండి చాలా త్వరగా తెలుసుకోగలిగితే తక్కువ ట్రీట్మెంట్ అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది. అది కూడా డాక్టర్ కానీ ఒక డెంటిస్ట్ కానీ ఒకసారి చూపించుకుని చెకప్ చేయించుకోవడం బెటర్. సో ఇలా మనం త్వరగా తెలుసుకోగలిగితే తక్కువ ట్రీట్మెంట్ అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది, క్యూర్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ. అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ కి సర్జరీ అవసరం లేదు. ఫస్ట్ మాక్సిమం రేడియేషన్ చేయాల్సి కీమోథెరపీ చేసి తీయగలిగితే దాన్ని బ్రెయిన్ కి కూడా అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్ చేయడం వల్ల మనకి ట్యూమర్ ఒకటి పోతుంది, తర్వాత డయాగ్నోసిస్ ఫస్ట్ చేయాల్సి ఆపరేషన్ చేసి తీయగలిగితే దాన్ని చాలా రకాల ట్యూమర్ ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్. అందులో ఏ ట్యూమర్ చేయడం వల్ల మనకి ఏంటి ఒక ట్యూమర్ ఒకటి పోతుంది, తర్వాత డయాగ్నోసిస్ హిస్టోపథాలజీ డయాగ్నోసిస్ చూడాలి బ్రెయిన్ లో వచ్చిన బ్రెయిన్ లోనే వచ్చిన ట్యూమర్ లేదా బాడీలో ఏ ట్యూమర్ జరిగి స్ప్రెడ్ అయిన ట్యూమర్ బాడీలో అంత పైన ఓన్లీ బ్రెయిన్ చేయాలా ఓన్లీ బ్రెయిన్ ఇవన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. అది బ్రెయిన్
లోనే వచ్చిన టైమర్ లేదా బాడీలో ఎక్కడైనా దాని కంట్రోల్ కోసం ఓన్లీ లోకల్ గానే కంట్రోల్ ఓన్లీ కీమోథెరపీ అంతగా అవసరం ఉండదు. ఇవన్నిటికీ ఆన్సర్స్ దొరకలేదు. కీమోథెరపీ దాని టైప్ బట్టి దాని కంట్రోల్ కోసం లేదు కీమోథెరపీ అంటే సరిపోతుందంటే కీమోథెరపీ అంతగా అది ట్యూబర్ బట్టి రేడియేషన్ లోకల్ కీమోథెరపీ రేడియేషన్ అవసరం ఉంటే రేడియేషన్ కీమో ఇస్తాము. లేదు కీమోథెరపీ ఒకటే సరిపోతుందంటే కీమోథెరపీ 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వయసు ఉన్న ఆడవాళ్ళకి ఈ సర్వికల్ క్యాన్సర్ ఒక స్కెడ్యూల్లో ఇస్తే మోర్ దెన్ 90% ఆఫ్ టైమ్స్ వాళ్ళ లైఫ్ 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వయసు ప్రివెంట్ చేయడానికి ఉన్న ఆడవాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ లో అవైలబుల్ స్కెడ్యూల్లో ఇస్తే నౌ ద క్వశ్చన్ 90% ఆఫ్ గవర్నమెంట్ రికమెండేషన్స్ లో గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ప్రకారం చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లేదా ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ లో అవైలబుల్ ఇన్ గవర్నమెంట్ హెల్త్ నౌ ద క్వశ్చన్ ఇస్ కొన్ని వెదర్ గవర్నమెంట్ రికమెండేషన్ లో గవర్నమెంట్ స్కీమ్ ప్రకారంగా ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ చేస్తున్నారా లేదా యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఎవరైనా ఈ 9 నుంచి 26 సంవత్సరాల ప్రాజెక్ట్ ద్వారా మన ఫ్యామిలీ ఆర్గనైజేషన్ ఇవ్వచ్చు. నా కూతురికి కూడా నేను వ్యాక్సినేషన్ ఇచ్చాను. పాపులేషన్ లెవెల్ ఇది అంటే వ్యాక్సినేషన్ మామూలుగా ఎవరైనా 9 నుంచి 26 సంవత్సరాల పాపులేషన్ లెవెల్ లో ఉంటే అవలంబించాలనంటే నేను నా కూతురికి కూడా నేను వ్యాక్సినేషన్ ఇచ్చాను. చాలా మంది వ్యాక్సినేషన్ చాలా తీసుకోవాలని పాపులేషన్ లెవెల్ లో ఇట్ ఈస్ పాపులేషన్ లెవెల్ లో అవలంబించాలనంటే దాని తర్వాత ఇంటరిమ్ బడ్జెట్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఇదే విషయాన్ని బీయింగ్ మేడ్ అండ్ చాలా చోట్ల ప్లానింగ్ టు టేక్ ఇట్ లో మచ్ లార్జర్ పాపులేషన్ లెవెల్. నిన్న 9 నుంచి 26 సంవత్సరాలు అంటే యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళు నిర్మలా సీతారామన్ గారి ఇదే విషయాన్ని పాపులేషన్ అరౌండ్ 15% ప్లానింగ్ టు టేక్ ఇట్ మచ్ లార్జర్ కోట్లలో జనాలు ఉన్నారు. 9 నుంచి 26 సంవత్సరాలు యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకి అందరికీ వ్యాక్సినేషన్ వెళ్ళాలంటే ఇట్స్ ఎ బిగ్ చాలా సిగ్నిఫికెంట్. ఐ థింక్ ఇట్ ఇస్ నీడెడ్ ఎక్సర్సైజ్. జనాలు ఉన్నారు సర్వైకల్ క్యాన్సర్ లో ఆడవాళ్ళ దేశంలో రెండో మోస్ట్ వాళ్ళకి అందరికీ కొన్ని ప్రదేశాల్లో వెళ్ళాలంటే ఇట్స్ ఎ బిగ్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ ఇస్ ఐ థింక్ ఇట్ ఇస్ ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఆల్సో బికాజ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన దేశంలో రెండో ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ కూడా ఉంది అండ్ కొన్ని ప్రదేశాల్లో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. షార్ట్లీ దట్ విల్ బి దేర్ వెరీ వెరీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఆల్సో ద గవర్నమెంట్. And screening test